హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఏటీ ఛానల్. ఈరోజు ఈ వీడియోలో చిక్కనైన సాంబారు రెస్టారెంట్ స్టైల్ టేస్ట్లో చిన్న మార్పులతో చూపిస్తున్నానండి. పప్పు అయితే 4 సార్లు వాష్ చేసుకున్నాను. తర్వాత కొంచెం పసుపును నెయ్యి వేసండి. ముద్దపప్పు కూడా ఇలా పెట్టుకొని చూడండి ఒకసారి. పసుపు నెయ్యి వేసి ఉడికిన తర్వాత సాల్ట్ వేసుకుంటే చాలా బాగుంటుంది. చిన్నపిల్లలు అయితే చాలా ఇష్టం తింటారు. తర్వాత 4 విజిల్ రానిచ్చానండి. వచ్చిన తర్వాత ఇలా ఉడికింది. అయితే పప్పు కొంచెం ఎక్కువ క్వాంటిటీ వేసుకున్నానండి. సాంబార్ ఎక్కువ క్వాంటిటీ పెట్టాలని కొంచెం తీసి పక్కన పెట్టాను గిన్నెలో. అవసరమైతే కలుపుకోవచ్చు. ఒకసారిగా మనం వాటర్ వేసి కలిపితే అది చిక్కగా అయిపోయింది అనుకోండి, అంతా వేస్ట్ అయిపోతుంది కదా. అయితే పప్పులోనే కారం కొంచెం తక్కువ వేసుకొని పచ్చిమిర్చి కారం ఎక్కువ వేసుకోండి, అప్పుడు బాగుంటుంది సాంబార్ అనేది. సాల్ట్ కూడా వేసుకోవాలండి, ముక్కలకి సరిపడా వేసుకోవాలి. ఇప్పుడే 3 స్పూన్లు వేసాను. నాదైతే చిన్న స్పూన్ అండి ఇది. మనకి సరిపడా వేసుకుంటేనే ముక్కలకి ఉప్పు కారం పట్టేసి బాగుంటుందండి. లాస్ట్లో మనం సగం ఉడికాక వేస్తారు కొంతమంది, అలా కాకుండా ముందే వేసేసుకుంటే సాలకపోతే అప్పుడు వేసుకోవచ్చు చూసి. ఇట్లా వాటర్ పోసేసి కలిపేసుకోవాలండి. కలిపేసుకొని మిక్సీ అనేది తీసే పని లేకుండా అండి. కొంతమంది పప్పు ఇలా ఉడకపోతే మిక్సీ పట్టుకుంటారు, అలా అవసరం లేదు. ఒక స్ట్రైనర్ పెట్టేసి స్ట్రైనర్లో స్ట్రైన్ చేసేస్తే సరిపోతుందండి. మిక్సీలో వచ్చినట్టుగానే వస్తుంది. ఈజీ కూడా అండి ప్రాసెస్ అనేది. మనం వేడి పప్పు కొంచెం వేడిగా ఉన్నప్పుడే మిక్సీలో వేస్తే మిక్సీలు కూడా పాడయ్యే ఛాన్స్ ఉంటుంది. ఇట్లా స్ట్రైనర్లో కూడా పోసుకుంటే మనకి కావాల్సినంత వాటర్ ఇంకొంచెం పోసుకొని ఒకసారి స్ట్రైన్ చేసుకున్న తర్వాత లాస్ట్లో కొంచెం డస్ట్ లాగా వస్తుందండి. అది తీసేస్తే సాంబార్ అనేది మనకి లాస్ట్ వరకు అయిపోయే వరకు కూడా నీట్గా ఉంటుంది. ఇలాంటిది కొంచెం లాస్ట్కి అయిపోయేసరికి కొంచెం చిరాగ్గా కనిపిస్తుంది కదా, చెత్తలాగా అనిపిస్తుంది. అది దానికి వేస్ట్ కూడా అయిపోతుందండి సాంబారు. ఆ పప్పు ఉండేసరికి లాస్ట్లో పారబోస్తారు కొంతమంది. అలా కాకుండా ముందే ఇలా తీసేసుకున్నాం అనుకోండి, లాస్ట్ వరకు కూడా బాగుంటుంది. ముక్కలండి వెజిటబుల్స్ ఎవరిష్టం ఆడదండి. ఎవరికి నచ్చే వెజిటబుల్స్ వాళ్ళు వేసుకోవచ్చు. ఆ ఇంట్లో ఉండే దాన్ని బట్టి వేస్తాం కదా. నేనైతే ములక్కాయలు, క్యారెట్ వేసాను, టమాటాలు 2 వేసాను, ఒక పెద్ద ఆనియన్ ఒకటి, పచ్చిమిర్చి, కొత్తిమీర, కరివేపాకు వేసానండి. ఇంకా ఉంటే సొరకాయను, బెండకాయలు వేస్తాను. ఇక అంతమించి వేరే వెజిటబుల్స్ చాలా వరకు వేయను. ఇవే ఎక్కువ రొటీన్గా వేసేవి సాంబార్లో మేము. ఇట్లా ఉడకనివ్వాలండి. ఇప్పుడే కొంచెం ఉప్పు కారం అవన్నీ చూసేసుకుంటే ముక్కలకి కరెక్ట్గా పడతాయి. ఈ ముక్కలు ఉడికిన తర్వాత అండి చింతపండు వేస్తున్నాను. అది పేస్ట్ అండి, ఉడికిచ్చి ఇంట్లో పెట్టుకున్న పేస్ట్. మనం స్టోర్ చేసుకుంటాం కదా అది. చింతపండు వాటర్లో నానబెట్టి ఇవి చేయను, అలా రెడీ పెట్టేసుకుంటే మనకి వంట కూడా ఈజీగా ఉంటుంది. ఆ చింతపండు కలిపిన తర్వాత ఒక 10 నిమిషాలు ఉడకనివ్వాలండి. ఉడికిన తర్వాత మనం తాలింపు వేసేసుకొని, తాలింపులో ఇట్లా సాంబార్ అనేది ఆ వేగిన తాలింపులో అట్లా పోసుకుంటే ఆ స్మోక్ అంతా పడుతుందండి సాంబార్కి. తాలింపు స్మెల్ అనేది బాగా పడుతుంది, టేస్ట్ అనేది బాగా వస్తుంది. అప్పుడు ఇట్లా వేసుకున్న తర్వాత ఒక్కసారి కొంచెం అట్లా వేడెక్కనివ్వాలండి. ఎక్కిన తర్వాత ఇప్పుడు స్టవ్ కట్టేసుకోవచ్చు. ఇది రెడీ అయిపోయినట్టేనండి సాంబారు. కొంచెం మనం చేసుకున్న చిన్న ట్రిక్కులండి. హోటల్స్లో ఇప్పుడు ఏదైనా మూకుల్లో ఆ స్మోక్ వచ్చేలాగా వస్తారు, అలా అండి. ఓకే అండి.